ఇయాల టీవీ పెట్టినా ఫేస్బుక్ తెరిచినా వాట్సాప్ చూసినా బడ్జెట్ 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 దానికి అంతిచ్చిరట దీనికి ఇంతిచ్చిరట మనకెంత ఫాయిదా ఏం రేట్లు తగ్గుతాయి దేని పెరుగుతాయి ఎవలేమన్నారు మొత్తం గివే వార్తలబ్బా సెంట్రల్ బడ్జెట్ అంటే దేశం మొత్తానికి సంబంధించిందాయే ఏడాదిలో పెట్టే ఖర్చులు ఇచ్చే పైకం పథకాలకు పైసలు వచ్చే ఆమ్దాని పతొక్కటి ఉంటాయాయే దాన్ని బట్టే పనులు సాగబెడతారు చూద్దాం పాండ్రి మరి బడ్జెట్ ఎట్లుందో పద్మశ్రీ అవార్డు వచ్చిన దులారి దేవి గిఫ్ట్ కింద ఇచ్చిన మధుబాని చేనేత చీర కట్టుకొని బడ్జెట్ పెట్టడానికి పార్లమెంట్ కు వచ్చింది పైసల మంత్రి నిర్మలమ్మ మన కవి గురజాడని దలుచుకొని స్పీచ్ చాలు చేసింది మేడము దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు 50,65,345 కోట్లతోటి బడ్జెట్ పెట్టి దేనికి ఎంత ఇస్తుంది టక్క టక్క చదివింది చిన్న కంప్యూటర్ రా చూసుకుంటా ఎక్కువ దేనికంటే రక్షణ శాఖకు 4,91,000 కోట్లు ఇక రూరల్ డెవలప్మెంట్ కు 2,66,000 కోట్లు పోలీస్ శాఖకు 2,33,000 కోట్లు వ్యవసాయానికి 1,71,000 కోట్లు చదువులకు 1,28,000 కోట్లు దవాఖానలకు 98,000 కోట్లు సిటీల డెవలప్మెంట్ కు 96,000 కోట్లు కరెంటుకి 91,000 కోట్లు ఇక రైల్వే శాఖకేమో 2,55,000 కోట్లు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వరాలు గుమ్మరిచ్చిరనుకో రాదుండ్రే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ విల్ బి ఫెసిలిటేటెడ్ ఇన్ బిహార్ to meet the future needs of the state. ఇక దేశంలో చాలా మంది ఖుషి అయ్యే ముచ్చట ఏందంటే I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. ఏహే ఎక్కడిది సప్పట్లో ఏడాదికి 12 లక్షల ఆమ్దాని వచ్చేటోళ్ళకి గిన పైసా ట్యాక్స్ పడది అంటే నెలకు ₹1,00,000 సంపాదించినా పన్ను కట్టవలసిన పని లేదు కాగితాలు కత్పాలు ఎక్కువ నింపే అవసరం లేకుండా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు తెస్తారట ఇక రేట్లు తగ్గేటి ఏందంటే క్యాన్సర్ మందులు ఈవీ బండ్లు ఫోన్లు తోల్ బెల్టులు బూట్లు పాలరాయి గ్రానైట్ టీవీలు సిగరెట్లు ఇంకిత పిరమైతాయి మా బడ్జెట్ సూపర్ ఉందని ప్రధానమంత్రి సారు సెంటర్ మంత్రులు బీజేపీ గ్రూప్ పార్టీలు అంటుంటే గిదేం బడ్జెట్ నెంబర్లతో మత్పరిచ్చిరని ప్రతిపక్షాలు గరమైతున్నాయి సెంటర్ బడ్జెట్ ల తెలంగాణకి ఏమొచ్చినాయో ఇంకో వార్తలు చెప్పుకుందాం ये बजट सेविंग्स को बढ़ाएगा इन्वेस्टमेंट को बढ़ाएगा कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से